శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతీయ సాహిత్యంలో అక్బర్ బీర్బల్ కథలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కథలలో నేటి సమాజానికి పనికొచ్చే విలువైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో అనేక మంది పండితులు ఉన్నారు, అందులో బీర్బల్ ఒకరు. ప్రతి చిన్న విషయంలో బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుంటూ ఉండడాన్ని మిగతా పండితులు జీర్ణించుకోలేకపోయారు. బీర్బల్ కంటే మనం చాలా తెలివైన వారిని, కానీ ఆయన ఏనాడు కూడా మనల్ని మెచ్చుకోలేదు. ఆయన ప్రతి విషయంలో బీర్బల్నే మెచ్చుకుంటూ మనపైన పక్షపాతం వహిస్తున్నాడని మనసులో కుమిలిపోతూ అక్కడ ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఈ విషయము అక్బర్ చక్రవర్తికి తెలిసింది. ఆయన అనుకున్నాడు, సభలోనే బీర్బల్ యొక్క తెలివితేటలను అందరికీ తెలియపరచాలనుకున్నాడు. మరునాడు రాజ్యసభ చేస్తూ పండితులందరితో, నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి కానుకలిచ్చి సత్కరిస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, పండితులందరూ సరే అన్నారు. అక్బర్ అడిగిన మొదటి ప్రశ్న, పువ్వులలో ఏ పువ్వు శ్రేష్టమైనది? రెండవ ప్రశ్న, ఏ పాలు శ్రేష్టమైనవి? మూడవ ప్రశ్న, ఏది మాధుర్యాన్ని కలిగిస్తుందని అడిగాడట. అందుకు సభలో ఉన్న పండితులందరూ తలా ఒక సమాధానం చెప్పారు. కానీ రాజుగారికి సంతృప్తి కలగలేదు. చివరగా బీర్బల్ని అడిగాడు. బీర్బల్ లేచి, మహారాజా, పువ్వులలో పత్తి పువ్వే అత్యంత శ్రేష్టమైనది అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పత్తి పువ్వు ఎక్కడన్నా పూజలో పనికొస్తుందో? పనికిరాదు కదా. అప్పుడు సమాధానంగా, మనుషుల యొక్క శరీరాలను రక్షించడము, పైగా చలికి తట్టుకునేలా వస్త్రాలను నేయడము, ఇవన్నీ కూడా పత్తితోనే చేస్తారు కాబట్టి పత్తి పువ్వే శ్రేష్టము అని చెప్పాడట. ఇక రెండవ ప్రశ్నకు సమాధానంగా, తల్లిపాలు అత్యంత శ్రేష్టమైనవి అన్నాడు. తల్లిపాలు సాధారణమే కాబట్టి ఆవు పాలు అనేవారు కూడా కొందరున్నారు. కానీ బీర్బలు తల్లిపాలు అత్యంత శ్రేష్టమైనవి అన్నారు. ఈనాడు తల్లి బిడ్డ విషయంలో జ్ఞానం ఉన్న వారికి తెలుసు. పుట్టినటువంటి బిడ్డకు మొదటి గంటలో తల్లిపాలు వరం లాంటివి, అమృతం లాంటివి. అవి సకాలంలో శిశువుకు అందకపోయినట్లయితే ప్రాణానికే ప్రమాదం. అందుకే తల్లిపాలు అత్యంత శ్రేష్టమైనవని ఈనాడు కూడా గుర్తించారు. అందుకే తల్లిపాలు తప్పకుండా ఇప్పిస్తారు. ఇక మూడవ ప్రశ్నకు సమాధానంగా, మాట శ్రేష్టమైనది అన్నాడు ఆయన. మంచి మాట వల్ల మాధుర్యం కలుగుతుంది, శత్రువులు మిత్రులవుతారు, పగవాళ్ళు కూడా ఆప్తులవుతారని చెప్పారు. ఇక వేమన గారు తన పద్యాలలో మాట వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలియజేశాడు. మాట ఎలా మాట్లాడాలో తెలియజేశాడు. మాట తూటా వంటిది, అందుకే పెదవి దాటిన పృథివి దాటుతుంది అంటారు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమంటారు. అందుకే మాట అత్యంత మధురమైనటువంటిది, ఈనాడు ఆనాడు ఏనాడైనా. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి, వేరే పోవువాడు వెరివాడు, కుక్కతో కబట్టి గోదావరీదునా. మాట అనేటటువంటిది ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైనదో. పుట్టినప్పటి నుంచి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండి భార్య మాటలు విని వేరుపడడం అనేది అంతకంటే వెర్రితనం ఇంకొకటి లేదు అన్నాడు ఆయన. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడము ఎంత తెలివి తక్కువతనమో. మరి ప్రతివారు ఎలా మాట్లాడాలి? మాటలాడుటొకటి మనసులోనొక్కటి, అంటే మాట్లాడేదొకటి మనసులో ఒకటి ఉండడం సరి అయినది కాదని వేమన గారు చెప్పారు. అందుకే మాట మన్ననను కలిగిస్తుంది, మాట వల్ల గౌరవం పెరుగుతుంది. అందుకే చిన్నపిల్లల్ని చిలక పలుకులు అంటాం. ఆ పిల్లలు ముద్దు ముద్దు మాటలతో ఏది మాట్లాడినా మనం ఆనందపడతాం. బీర్బల్ గారు అన్నారు, మధురమైన మాటలు చాలా శ్రేష్టమైనవి అని తెలియజేశాడు. అక్బర్ బీర్బల్ కథలలో అక్బరు అడిగిన ప్రశ్నలకు బీర్బల్ సమాధానాలు చెప్పాడు. ఇవి నిజంగా జరిగాయా లేవా అనడం పక్కకు పెట్టినట్లయితే, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి విషయము నేటి సమాజానికి అత్యంత విలువైనదని తెలియజేస్తూ
సర్వే జనా సుఖినో భవంతు.